ప్రతి పేదవాని సొంత ఇంటి కల నిజం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిర్మాణంలో భాగంగా ప్రతి లేఅవుట్ లో ఇసుక, కంకర, సిమెంటు తదితర సామాగ్రి నిల్వ ఉంచేందుకు అనువుగా తాత్కాలిక గోడౌన్లను నిర్మిస్తున్నామని గృహ నిర్మాణానికి సంబంధించిన నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రత్యేక అధికారి జీవి ప్రసాద్ తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని శంకరన్ వీసీ హాల్లో జిల్లా గృహ నిర్మాణ సంయుక్త కలెక్టర్ విదేహ కరేతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పండుగ వాతావరణంలో ఈ గృహ నిర్మాణం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్ అంటే మనకి పిఎంఏవై అర్బన్ వైఎస్ఆర్ స్కీమ్ ఏదైతే ఉందో, పిఎంఏవై గ్రామీణ్ వైఎస్ఆర్ స్కీమ్ ఏదైతే ఉందో అది ప్రయారిటీ కిందగా ముందు పేమెంట్స్ రిలీజ్ చేసి డైవర్షన్ ఛానల్ అనేది కూడా వర్కౌట్ చేస్తున్నారండి. ఫ్యూచర్లో అయితే ఎందుకంటే నేషనల్ హైవేకి పక్కనే ఇచ్చారు కాబట్టి ఫ్లడ్ రావడం వల్ల ఇబ్బంది వచ్చింది. సో భయం అనేది అందరికీ ఇల్లు ఈ ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. సో రీసెంట్గా గవర్నమెంట్ స్థాయిలో రివ్యూస్, అదేవిధంగా ఆఫీసర్స్ సంబంధించి స్పెషల్ సిఎస్ గారు రివ్యూ విత్ ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్ కండక్ట్ చేస్తూ జిల్లాలు కేటాయించడం జరిగింది. సో అందులో భాగంగా యాజ్ ఏ చీఫ్ ఇంజనీర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి నన్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో అది ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవటం, జాయింట్ కలెక్టర్స్ని కలవటం జరిగింది. ఎస్టర్డే ఐ హ్యావ్ విజిటెడ్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్, 2 లేఅవుట్స్ వెంకటేశ్వరపురం అండ్ గుమ్మడి దిబ్బ ఆఫ్ కోవూర్ కాన్స్టిట్యున్సీ విజిట్ చేయడం జరిగింది. ప్రాక్టికల్గా అక్కడ ప్రోగ్రామ్ ఏ విధంగా నడుస్తుంది ఏంటి అనేది వాచ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఫ్లడ్స్ రావటం వల్ల మన నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా గమనించడం జరిగింది. బట్ అవి సార్ట్అవుట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్పీడప్ చేయడానికి క్షేత్రస్థాయి సిబ్బందితోటి జేసీ హౌసింగ్ గారితో కలిసి ఎస్టర్డే కండక్టెడ్ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ది కన్సర్న్ ఆల్సో లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆల్సో. సో దీనికి ఆ లేఅవుట్లో ఎక్కడైతే ఫేజ్ 1 ప్రోగ్రాంలో శాంక్షన్ అయిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ సప్లై అనేది ఫెసిలిటీ మ్యాక్సిమం ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అక్కడెక్కడన్నా ఫ్లడ్స్ వచ్చిన ఏరియాలో కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్న దగ్గర మాత్రం అక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని అది ఏ విధంగా ఫండ్స్ టైప్ చేయాలి ఏంటనేది కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ప్రతి లేఅవుట్లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈ వీక్ నుండి ఒక పండగ వాతావరణంలో మొదలు పెట్టాలని చెప్పి మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి సిబ్బంది అందరినీ కూడా సమాప్తం చేస్తున్నాము. సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్స్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ అందరూ హౌసింగ్ స్టాఫ్ సంయుక్తంగా ఈ టార్గెట్స్ అనేది ప్రాపర్గా యాక్షన్ ప్లాన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తదనుగుణంగా ఫీల్డ్ లెవెల్లో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం సిమెంటు, స్టీలు, శాండు ఆల్రెడీ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో గ్రాస్ రూట్ లెవెల్లో మన జేసీ గారు చెప్పారు ఆల్రెడీ క్రషర్ యూనిట్స్ సంబంధించి కూడా మెటల్ ఓనర్స్ తోటి టైప్ అనేది జరిగింది. సో అది ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ ఫీల్డ్ లెవెల్లో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టే విధంగా కూడా ఆర్గనైజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా సూచనలు చేశారు. సో నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బేస్మెంట్స్ కొద్దిగా ఎక్కువ హైట్లో కడుతున్నారు. సో అది లబ్ధిదారులని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. సో హౌసింగ్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ VSWSF స్టాఫ్ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ ది beneficiaries and see that they have to convince the beneficiaries to not to incur additional amount towards basement construction. సో అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది అక్కడ లెవెల్స్ అనేది అంటే లోతట్టు ప్రాంతాల్లో మినిమం బేస్మెంట్ ఏదైతే ఉందో అది కట్టుకోవచ్చు, కానీ అబ్నార్మల్గా నాట్ నెసెసరీ. సో ఈ విషయంలో అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మన జిల్లాలో ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు 74,561 ఇళ్ళు మంజూరు అవడం జరిగింది. ఇది 356 లేఅవుట్లో టేకప్ చేస్తున్నారు. యూఎల్బీ పరిధిలో చూసినప్పుడు 70 లేఅవుట్లు ఉన్నాయి. యూడిఏ పరిధిలో చూసినప్పుడు 286 లేఅవుట్లో మనం టేకప్ చేస్తున్నాము. సో దీనికి ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఆన్లైన్ రిలేటెడ్ ఇష్యూస్, దట్ ఈస్ PMAY అర్బన్ BLC
MIS వెబ్సైట్లో అన్నీ కూడా మ్యాపింగ్ కానీ అవి చేస్తున్నారు. హౌసింగ్ వెబ్సైట్ సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూనిట్ కాస్ట్ 1.8 ల్యాక్ ఏదైతే ఉందో అందులో 30,000 పెట్టేస్ టు MGNREGS. సో MGNREGS సంబంధించి UDA పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఉండాలి అనేది చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా వరకు జాబ్ కార్డ్స్ తీసుకున్నారు. ఇంకా బ్యాలెన్స్ ఏదైతే రావాలో దానికి సంబంధించి పీడీ డోమా గారిని కూడా రిక్వెస్ట్ చేశాము. సో వారు కూడా రివ్యూలు కండక్ట్ చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా జాబ్ కార్డ్స్ ఎవరికైతే రాలేదో జాబ్ కార్డ్స్ ఇచ్చే విధంగా చూసుకుంటూ ఎక్కడైతే బేస్మెంట్స్ కట్టున్నారో వాళ్ళందరికీ కూడా MGNREGS సంబంధించి 90 మ్యాండేట్స్లో భాగంగా 28 మ్యాండేట్స్కి ఆ అమౌంట్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పేమెంట్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఫర్ ది లాస్ట్ 1 వీక్ నుండి పేమెంట్స్ రిలీజ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో 800 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి కూడా 11,40,46,00,000 రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ పేమెంట్స్ అన్నీ కూడా ఇంకా సకాలంగా రాబోతున్నాయి కాబట్టి వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది కన్సర్న్డ్ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఈ స్పీడప్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో దీనికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కొన్ని చోట్ల ఈ స్టోరేజ్ ఆఫ్ ది మెటీరియల్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. దానికి జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు ఇందాక మాట్లాడటం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని కంటైనర్స్ అనేది కూడా వర్కౌట్ చేస్తున్నారు. మెగా లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంటైనర్స్ ద్వారా ఈ స్టోరేజ్ ఆఫ్ సిమెంట్ కానీ ఇతర మెటీరియల్ కానీ పెట్టుకున్నట్లయితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. సో దీనికి సంబంధించి లేఅవుట్ వారీగా కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కడైనా గ్యాప్స్ అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ వాటర్ సప్లై కనెక్షన్స్ ఎక్కడన్నా పెండింగ్ ఉన్నా లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎనర్జేషన్ ఆఫ్ ది వాటర్ సప్లై వర్క్స్ చేశారు. బట్ రాడ్ బెండింగ్కి సంబంధించి కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ లేదు అని కొంతమంది లబ్ధిదారులు కాలనీల్లో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి పీడీ హౌసింగ్ వారికి కూడా సూచనలు చేయడం జరిగింది. హీ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. సో చేసుకుంటూ కన్సర్న్డ్ మన పంచాయతీ ద్వారా ఇవన్నీ కూడా ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటూ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి మరి గ్రౌండెడ్ హౌసెస్ చూసినప్పుడు 44,530 ఇళ్ళు మన జిల్లాలో ఉన్నాయి. ఈ BBL స్టేజ్లో చూసినట్లయితే 37,668 ఇళ్ళు ఉన్నాయి. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ సంబంధించి 4,532 ఉన్నాయి. రూఫ్ లెవెల్ సంబంధించి 748 ఉన్నాయి. RC అండ్ కాంప్లీషన్ చూసినప్పుడు 1,582 ఇళ్ళు ఉన్నాయి. సో ఇవి ఏవైతే BBL స్టేజ్లో ఎక్కువ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఇది బెనిఫిషరీ మేళా అనేది ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. సో ఆ విధంగా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి వారు ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ పేమెంట్స్ అనేది మాత్రం ఎక్కడ డిలే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వటం జరిగిన ఇష్యూ ప్రజాప్రతినిధుల నోటీసులు తీసుకెళ్ళటం, లబ్ధిదారుల నోటీసులు తీసుకెళ్ళి ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది స్పీడప్ చేయవలసిందిగా అందరి సహకారాన్ని కోరుతున్నాను. మన జిల్లాకి వచ్చారు. నిన్న వెంకటేశ్వరపురం లేఅవుట్, తర్వాత గుమ్మలడెబ్బ లేఅవుట్, కోవూరు కాన్స్టిట్యున్సీ విజిట్ చేశారు. అన్ని బెనిఫిషరీస్తో ఇంట్రాక్షన్ కూడా జరిగింది. బెనిఫిషరీస్కి చాలా ఎక్కువ బెనిఫిషరీస్కి ఇప్పుడు పేమెంట్ కూడా వస్తున్నాయి. వాళ్ళతో సంబంధించి కూడా మాట్లాడారు. తర్వాత మన ZP హాల్లో అన్ని హౌసింగ్ స్టాఫ్ ఈజ్ వర్క్ ఇన్స్పెక్టర్తో సహా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. మన జిల్లాకి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. ఆ సంబంధించి కూడా మన సిఈ గారికి వీ హ్యావ్ ఇన్ఫార్మ్ సార్. అండ్ ఆల్సో అక్కడ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇది ఎలా ప్రోగ్రెస్ పెంచాలి, ఆ సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది. ఈరోజు మన కలెక్టర్ గారితో కూడా ఒక డిస్కషన్ జరిగింది. సో ఈ చిన్న చిన్న ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ రిజాల్వ్ చేయడానికి మన అన్ని హౌసింగ్ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ మీరు అడుగుతున్నారు అంటే వెంకటేశ్వరపురం లేఅవుట్ సంబంధించి మన సీఎం గారు ఫ్లడ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి విజిట్ చేశారు. సో అక్కడ సీఎం గారు కూడా రిటెన్షన్ వాల్కి శాంక్షన్ జరిగింది. సార్ హ్యాజ్ అనౌన్స్డ్ ఇట్. సో ఒక్కసారి ఆ వాల్ వస్తుంది, దెన్ దెర్ విల్ బి నో ఇష్యూ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఇన్ అవర్ లేఅవుట్స్. అది కూడా లేఅవుట్ చూస్తే లొకేషన్ చాలా మంచిగా ఉంది.
బెనిఫిషరీ కూడా వస్తున్నారు ఖచ్చితంగా. ఈ అర్బన్ లేఅవుట్స్లో 200 దాకా బేస్మెంట్ కూడా అయిపోయింది. ఈ సైన్ సంబంధించి ఈ ఫ్లడ్ అయిపోయిన తర్వాత కొన్ని రీచెస్ క్లోజ్ అయింది, కానీ ఇప్పుడు వాటర్ రిసీట్ అయిపోయిన తర్వాత అన్ని రీచెస్ స్టార్ట్ అవుతుంది. కొన్ని మండల్స్లో మనము ఆల్రెడీ డిపో కూడా ఏర్పాటు చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కవాలి డివిజన్లో కడవంతుల డిపో స్టార్ట్ చేశాము, తర్వాత సులూరుపేటలో కూడా డిపో స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు శాండ్కి ఏం సమస్య లేదు. అన్ని శాండ్ డిపోస్, శాండ్ రీచెస్ ఇప్పుడు లెస్ దెన్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో అక్కడ మన బెనిఫిషరీస్కి ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గిపోతున్నాయి. సో ఇది శాండ్ సంబంధించి, మెటీరియల్ సంబంధించి ఏం ఇష్యూ లేదు. మన దగ్గర స్టీల్ క్వాంటిటీ కూడా సరిపోతుంది, సిమెంట్ క్వాంటిటీ కూడా సరిపోతుంది. యాజ్ సిఈ సార్ యాజ్ ఎక్స్ప్లెయిన్, కొన్ని లేఅవుట్స్లో, పెద్ద పెద్ద లేఅవుట్స్లో మనము ఇక్కడ ఈ గోడౌన్ దూరంగా ఉంది, అక్కడ ఆ లేఅవుట్ మీద ఒక టెంపరీ గోడౌన్ కన్స్ట్రక్ట్ చేస్తాము. ఆ సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ సమ్ ఫండ్స్. సో అది యాక్టివిటీ కూడా స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ఈ కొన్ని బెనిఫిషరీస్ ఈ పేమెంట్ సంబంధించి చెప్పారు. సో ఇప్పుడు మన జిల్లాలో అన్ని బెనిఫిషరీ పేమెంట్ పెండింగ్ ఉన్నాయి, అన్నీ క్లియర్ అవుతుంది. స్టేట్ లెవెల్లో మన స్పెషల్ సిఎస్ గారు కూడా చెప్పారు 1100 crore దాకా రిలీజ్ అవుతుంది. సో మన జిల్లాకి కూడా 30 crore దాకా రిలీజ్ అవుతుంది. ఎవ్రీ డే ద ఫండ్ ఈస్ గెటింగ్ క్రెడిటెడ్ ఇన్ టు బెనిఫిషరీస్ అకౌంట్స్. సో అది అన్ని బెనిఫిషరీస్తో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు మీ అకౌంట్లో చెక్ చేస్తే మీకు డబ్బు వస్తుంది. డబ్బు ఇమీడియట్గా నెక్స్ట్ స్టేజ్ కోసం ఉపయోగం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బెనిఫిషరీస్ బేస్మెంట్ వరకు పెట్టారు, అని బేస్మెంట్ వరకు 53,000 దాకా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. సో ఆ డబ్బుకి మీరు ఇంకా అది రూఫ్ లెవెల్ వరకు ఆర్ ఆర్సీ వరకు కంప్లీషన్ చేయడానికి కూడా ఉపయోగం చేయాలి. సో ఈ సంబంధించి మన అన్ని గ్రౌండ్ ఫీల్డ్ స్టాఫ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్, వాలంటీర్స్ ప్రతి ఒక్క బెనిఫిషరీస్తో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇంకా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు there is no issue of rains, there is no issue of material, there is no issue of payments. సో ఇప్పుడు ఒక డ్రైవ్ లాగా ఈ ప్రోగ్రామ్ కింద మన అన్ని స్టాఫ్ టిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లెవెల్, టిల్ వాలంటీర్ లెవెల్ అన్నీ పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క లేఅవుట్లో, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో వీఆర్ కండక్టింగ్ దిస్ బెనిఫిషరీ లెవెల్ మీటింగ్స్. అంటే వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాను. అండ్ వీ అష్యూర్ యూ దట్ బై from this day onward we will have a good progress. అన్ని బెనిఫిషరీస్తో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ఈ మంచి అవకాశంకి లాభం తీసుకో. వీ హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ లేఅవుట్స్, ఎక్సలెంట్ హౌస్ సైట్స్. అన్ని లేఅవుట్స్ అది హ్యాబిటేషన్ దగ్గర ఉన్నాయి, అర్బన్ ఏరియా దగ్గరే ఉన్నాయి. సో దయచేసి మీ అందరూ ఈ అవకాశంకి ఉపయోగం చేయాలి. అండ్ ఇమీడియట్లీ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్. ఇక్కడ ఏ చిన్న సమస్య వస్తున్నాయి దయచేసి మన స్టాఫ్కి చెప్పాలి. వీ విల్ ఇమీడియట్లీ రెక్టిఫై వాట్ ఎవర్ ద స్మాల్ ఇష్యూస్ కమింగ్ టు ద లేఅవుట్స్, టు ద బెనిఫిషరీస్, వెదర్ ఇట్స్ రిలేటెడ్ టు వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనీ మెటీరియల్ సంబంధించి ఇమీడియట్గా పరిష్కారం చేస్తాం.